కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఈ నియోజకవర్గంలో 4 దిక్కులుంటే ఈ 4 దిక్కుల్లో ఒక దిక్కు నరసరావుపేట నుంచి వచ్చేటప్పుడు పల్నాడు రోడ్లో కాశీ విగ్రహం అంబేద్కర్ గారిది కనపడుతుంది పల్నాడు రోడ్లో. తర్వాత మళ్ళా రావిపాడులో అంతకన్నా మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం నిజంగా హర్షించదగ్గ విషయం. రావిపాడు జేబీఎం సంక్షేమ సంఘం అలాగే రావిపాడు గ్రామ ప్రజలకి మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు పెద్దలు కొంబాలపాటి ప్రభాకర్ అన్న గారికి అలాగే రామారావు అన్న గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని 2 కులాలకే పరిమితమైనటువంటి శాసనసభ్యత్వం తిరిగి ఈ ఎన్నికల్లో మరలా ఒక బడుగు బలహీన వర్గాల నుండి శాసనసభ్యులుగా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి నేడు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ముఖ్య అతిథి ఆయనకి, అలాగే మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు దళిత రత్న గోళ్ల అరుణ్ కుమార్ గారికి, అలాగే అన్న గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, రాష్ట్ర విభిన్న గ్రంథాలయ చైర్మన్ కోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, అలాగే సునీల్ గారికి, ఇంకా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉండబడినటువంటి పెద్దలకి, యువకులకి, ప్రధానంగా మహిళలకి అందరికీ కూడా మరొకసారి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ 2 నిమిషాలు అదనంగా మాట్లాడతా. 2 నిమిషాలు మీరు ఇచ్చిన 2 నిమిషాల కన్నా 2 నిమిషాలు. ఓకే, కంటిన్యూ. అయితే ఈరోజు ఇందాక నాకన్నా ముందు మాట్లాడినటువంటి వక్తలు మాట్లాడారు. పండగలు ఉన్నాయి, ఆ పండగల్లో అంబేద్కర్ గారి పుట్టినరోజు ఒకటి. జ్ఞాన దినోత్సవంగా ఈ దేశాలు ప్రపంచ దేశాల నుండి అని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రోజని. అయితే నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా ఈ రావిపాడు గ్రామ ప్రజలకి, ఎప్పటి వరకు ఈ గ్రామంలో ఉండబడినటువంటి మీ తలరాతలు వేరు, ఎప్పటి వరకు ఈ గ్రామంలో మీకున్నటువంటి సంస్కృతులు వేరు. నేడు ఈ దేశం కాదు ప్రపంచ దేశాల్లో ఉండబడినటువంటి మేధావులు లెక్క తీస్తే ఈ మధ్యకాలంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ, నేటికి అంబేద్కర్ గారు చనిపోయి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా మేధావుల లిస్ట్ లో అంబేద్కర్ గారు ఉన్నారంటే నిజంగా ఆయన మేధాశక్తికి మనం ఈరోజు తల వంచి కాదు మోకాళ్ళ నుంచి కాళ్ళకి నమస్కారం చేసినా తప్పులేదు. కాబట్టి నేడు ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉండబడినటువంటి నేను మేధావులను చెప్పేటటువంటి వర్గాలు, ఈ దేశంలో ఉండబడినటువంటి వ్యాపారస్తులు తదితర అన్ని వర్గాల ప్రజలందరూ కూడా నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతున్నారంటే కారణం ఆయన మేధోశక్తి, ప్రధానమైన విషయం. తర్వాత మనం ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే ఈ సంఘంగా ఏర్పడినటువంటి 10 మందో 15 మందో వారి కష్టంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. సడన్ గా మన ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న ఫోన్ కాల్ వస్తుంది, మా బాబుకు బాగాలేదనో మా పాపకు బాగాలేదనో లేకపోతే దారి నుండి నష్టపడి వస్తుంటే మా నాన్నగారికి అనుకోకుండా ఏదో జరిగిందనో.